మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఏపీ లిక్కర్ రవాణా కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. రెండో రోజు ఈడీ కస్టడీ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాజ్ కసిరెడ్డి, వాసుదేవ్ రెడ్డి, సునీల్ ను వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. విచారణలో భారీగా మనీ లాండరింగ్ ఏపీ లిక్కర్ రవాణా కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. రెండో రోజు ఈడీ కస్టడీ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాజ్ కసిరెడ్డి, వాసుదేవ్ రెడ్డి, సునీల్ ను వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. విచారణలో భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. మద్యం రవాణా కాంట్రాక్టులు అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు భారీగా లబ్ధి పొందినట్లు గుర్తించారు. ఏపీ లిక్కర్ రవాణా కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. రెండో రోజు ఈడీ కస్టడీ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో రెండో రోజు ముగ్గురు నిందితుల యొక్క కస్టడీ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఈడీ అధికారులు నిన్న సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఈ రోజు కూడా రెండో రోజు కస్టడీలో భాగంగా విచారణ జరిపినప్పుడు కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ ద్వారా వచ్చినటువంటి నగదులో వీళ్ళు మనీ లాండరింగ్కు పాల్పడ్డారు. అంటే హవాలా రూపంలో ఈ నగదును కూడా విదేశీ అకౌంట్లకు బదిలీ చేశారనేటువంటి అభియోగాల ఆరోపణలకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఇందులో రాజ్ కసిరెడ్డి, మరోవైపు వాసుదేవ్ రెడ్డి వీరిద్దరి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉందనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి సమయంతో పాటు ఇప్పుడు నిన్న విచారించినప్పుడు కూడా వీళ్ళ పాత్రకు సంబంధించి ఒక నిర్ధారణకు రావడం జరిగింది. మరోవైపు ఇందులో మాజీ మంత్రి కారుమూరి సునీల్, మాజీ మంత్రి కుమారుడు కారుమూరి సునీల్ కూడా ప్రస్తుతం ఈ కేసులో అరెస్ట్ అయ్యాడు. అతన్ని కూడా మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతించడంతో ముగ్గురు నిందితుల్ని కూడా కస్టడీకి తీసుకొని వేరువేరుగా విచారణ జరుపుతున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఇందులో కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే మద్యం రవాణా కాంట్రాక్టులు అడ్డం పెట్టుకొని స్థానిక వైసీపీ నేతలతో పాటు వైసీపీలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు కూడా భారీగా లబ్ధి పొందారనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఈడీ అధికారుల విచారణలు కూడా వెల్లడైనటువంటి అంశం. మరోవైపు ఇందులో ముఖ్యంగా సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు ప్రసాద్ ట్రాన్స్పోర్ట్కు ఈ కుట్రపూరితంగా ఈ కాంట్రాక్టులు అప్పగించిన తర్వాత ఈ కాంట్రాక్టులు మరోసారి సబ్ కాంట్రాక్టర్గా విడదీసి వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులకు, వైసీపీ అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చిన తర్వాత వాటి ద్వారా కూడా వీళ్ళు ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా చేశారు. భారీ ఎత్తున వీళ్ళు డబ్బులను కూడబెట్టారనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఈడీ అధికారుల విచారణలో కూడా వెల్లడైనటువంటి సందర్భం కనపడుతుంది. మరోవైపు ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ ముగ్గురు ఇళ్లలో కూడా గతంలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. సోదాలు జరిపిన సమయంలో కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోవైపు కారుమూరి సునీల్ ఇంట్లో కూడా ఒక అనుమానాస్పదమైనటువంటి పత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ పత్రానికి సంబంధించి కూడా ప్రస్తుతం సునీల్ను ఈడీ అధికారులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా సుదర్శన్ కన్స్ట్రక్షన్, మరోవైపు కారుమూరి సునీల్ మధ్య జరిగినటువంటి జాయింట్ వెంచర్ ఒప్పంద పత్రాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ఒప్పంద పత్రంలో కొంత అనుమానాస్పదమైనటువంటి వ్యవహారం ఉంది కాబట్టి ఆ ఒప్పంద పత్రం ఎందుకు చేసుకున్నారు, ఎందుకంటే కాంట్రాక్టులు వాళ్ళకి అప్పగించడం వల్ల వారి ద్వారా వీళ్ళకి లబ్ధి చేకూరే విధంగా వీళ్ళు వ్యవహరించారనేది ప్రధానంగా ఈడీ భావిస్తుంది. కాబట్టి ఈ అనుమానాస్పదమైనటువంటి పత్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ముఖ్యంగా వీళ్ళు ఈ కాంట్రాక్టులన్నీ కూడా కుట్రపూరితంగా వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులకు, అనుకూలమైనటువంటి వ్యక్తులు దక్కించుకునేలా వీళ్ళు ప్రయత్నం చేసి
దాన్ని సబ్ కాంట్రాక్టులుగా విభజించి ఆ కాంట్రాక్టులను కూడా వైసీపీకి సంబంధించినటువంటి అంటే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వారికి కూడా ఈ కాంట్రాక్టులు అప్పగించి వీళ్ళు దోచుకున్నారనేది ప్రధానంగా ఈడీ అనుమానిస్తుంది. ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్కు పాల్పడ్డారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. మనీ లాండరింగ్ జరిగిందనేటువంటి అంశానికి సంబంధించి ఏపీ సిట్ అధికారులు ఇచ్చినటువంటి కొన్ని రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకొని ఈడీ అధికారులు కూడా సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత ఈ కేసులో ఈ కీలక అంశాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రేపు ఇంకొక 2 రోజుల పాటు ఇంకా కస్టడీ ఉంది కాబట్టి 3వ రోజు కస్టడీ తర్వాత వీళ్ళని మరోసారి న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళ యొక్క విచారణ తర్వాత ఈ కేసులో మరికొంతమంది మొత్తం ఇంకొక 6 మందికి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 6 మంది నిందితుల్ని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపితే ఇందులో అంతిమంగా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఎవరు, ముఖ్యంగా ఈ యొక్క కాంట్రాక్ట్లు ఏ విధంగా వీళ్ళు కుట్రపూరితంగా దక్కించుకున్నారు, దాని ద్వారా వచ్చినటువంటి ముడుపులను ఏ విధంగా వీళ్ళు హవాలా రూపంలో తరలించారు, ఇందులో మనీ లాండరింగ్ ఏ విధంగా పాల్పడ్డారనేది పూర్తిగా టెక్నికల్గా ఈడీ అధికారులు అయితే మాత్రం ఎస్టాబ్లిష్ చేస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 3 నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని ఈ కేసులో వైసీపీకి సంబంధించినటువంటి మరికొంతమంది కీలక నేతలకు మరికొంతమంది మాజీ మంత్రులకు కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరిపిన తర్వాత అంతిమంగా లబ్ధి పొందినటువంటి వ్యక్తి ఎవరనేది ఈడీ అధికారులు తేల్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రవీణ్, ఇంకొక 6 మందికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది కదా, మరి 6 మంది ఎవరు ఏంటి అంటే ఇప్పుడు ఉన్న ఈ 3 కాకుండా ఇంకా ఎవరన్నా కీలక వ్యక్తుల పేర్లు ఏమన్నా బయటకు వచ్చినాయా? అయితే ఈ కేసులో ప్రధానంగా మనం చూస్తే ఏపీ సిట్ కూడా ఈ ఏపీ లిక్కర్ రవాణాకు సంబంధించినటువంటి అవకతవకలు ఇందులో భారీ ఎత్తున స్కామ్ జరిగిందనేది ఆ సిట్ అధికారులు అప్పటి సిఐడి అధికారులు కూడా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగించారు. అందులో మొత్తం 9 మంది పాత్ర ఉన్నట్లు కూడా అధికారులు ఒక అంచనాకు రావడం జరిగింది. ఇప్పుడు కేవలం 3 మాత్రమే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క పాత్రకు సంబంధించి ఆధారాలు దొరికాయి కాబట్టి ఆ 3 కూడా అంటే రాజకేశ్వరరెడ్డి కావచ్చు, వాసుదేవ్ రెడ్డి కావచ్చు, మరోవైపు సునీల్, వీరి 3 కూడా అరెస్ట్ చేశారు. దాని తర్వాత వీరు చెప్పేటువంటి విషయాలు మరోవైపు ఈడీ అధికారుల విచారణలో వెల్లడైనటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని మరోవైపు ఏపీ సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని ఈ వైసీపీకి సంబంధించినటువంటి మరికొంతమంది కీలక నేతలు ఉన్నారు, వారికి కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ మంత్ ఎండింగ్ నుంచి నెక్స్ట్ మంత్ అంటే ఒక నెలలోపే ఈ కేసును పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలనేది ప్రస్తుతం ఈడీ భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ లోపు ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.